హలో ఎవ్రీవన్. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఏం చదవాలనే విషయాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఈ 2024 మార్చ్లో జీవో నెంబర్ 69 ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో ఓవరాల్గా 192 ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. 2022లో కూడా జీవో నెంబర్ 275 ప్రకారం 440 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా కలిపితే టోటల్గా ఫార్మసిస్ట్ పోస్టులు 612. చాలామందికి ఉన్న చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 192 పోస్టులేనని. కాదు, ఈ జీవో వేరు, ఆ జీవో వేరు. అందుకే నెక్స్ట్ డే అన్ని న్యూస్ పేపర్లో కూడా 612 ఫార్మసిస్ట్ పోస్టులను వేయడం జరిగింది. సో ఆ జీవోలో ఒక 400+ వేశారు, ఈ జీవోలో 192+ వేశారు. సో ఓవరాల్గా 612 పోస్ట్స్ ఉన్నాయి. ఇది చాలా మంచి అవకాశం. సో ఫార్మసిస్ట్ శాలరీ కూడా మినిమం 50,000 వరకు వెళ్తుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ జాబ్. ఎలిజిబిలిటీ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ. ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంది కాబట్టి ఎగ్జామ్కి డిప్లొమా బుక్స్ సరిపోతాయి. డిప్లొమా బుక్స్లో ఏవి చదవాలి? ఎందుకంటే ఇంతకుముందు ER 91 బుక్స్ ఉండేవి, ఇప్పుడు కొత్తగా ER 20 సిలబస్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. ER 20లో కొత్తగా ఒక 3 సబ్జెక్టులు చేర్చడం జరిగింది. ఫార్మకోథెరపెటిక్స్ అని, సోషల్ ఫార్మసీ అని, కమ్యూనిటీ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్ అని. ఇవి తప్ప మిగతావన్నీ కూడా ER 91లో ఉన్న సిలబస్లో ఉన్న బుక్సే సరిపోతాయి. ఏ బుక్స్ చదవాలంటే మాత్రం ER 91వి స్టాండర్డ్ బుక్స్. ఇప్పుడు RM మెహతా సుటిక్స్ కానీ, మురుగేష్ కానీ, VK కపూర్ అనేది కెమిస్ట్రీకి ఆ బుక్ కానీ, గాంధీ దేరాసర్ అని ఎనాటమీ ఫిజియాలజీ కానీ, ఇవన్నీ స్టాండర్డ్ బుక్స్. ER 20కి వచ్చిన కొత్త బుక్స్ అన్నీ అంత స్టాండర్డ్గా లేవు. ఏదో హడావిడిగా సిలబస్ కోసం రిలీజ్ చేసిన బుక్స్ తప్ప వాటిలో కంటెంట్ అంత బాగా లేదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ER 91 బుక్సే చదవండి. చాలామంది నన్ను అడుగుతున్న ఇంకో విషయం ఏంటంటే మెటీరియల్ గురించి. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు ఒక మెటీరియల్, ఏదో ఒక మెటీరియల్ తీసుకొని చదివితే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి, మీరు చదివే మెటీరియల్ నుంచి ఇవ్వరు. మీరు చదివే మెటీరియల్లో ఆ స్టాండర్డ్ కాన్సెప్ట్స్ మిస్ అయితే మీకు జాబ్ మిస్ అవుతుంది. సో రిస్కీ వన్. సో ఏ మెటీరియల్ కూడా ఏ ఎగ్జామ్కి కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా సరిపోదు. మీకు మెటీరియల్స్ బోర్డ్ ఎగ్జామ్కి, డిప్లొమా ఆర్ బీఫామ్ ఎగ్జామ్కి సరిపోతాయి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సరిపోవు. నా సిన్సియర్ అబ్జర్వేషన్ అండ్ సజెషన్ ఏంటి అంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి. డిప్లొమా అన్నీ చిన్న చిన్న బుక్సే ఉంటాయి, అవి చదవడానికి పెద్ద టైం కూడా పట్టదు. RM మెహతా ఫార్మస్యూటిక్స్, ఇందాక మీకు చెప్పిన మురుగేష్ కానీ, గాంధీ అనే బుక్ కానీ, దేరాసరి గాంధీ అనే బుక్ కానీ, ఇవన్నీ మిథాల్ అనే బుక్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న బుక్స్, పెద్ద ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. సో ఆ బుక్స్ అన్నీ తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి. ద అదర్ వన్, నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఈ సంవత్సరం మే అండ్ జూన్లో నోటిఫికేషన్ ఇస్తారు అకార్డింగ్ టు దేర్ మేనిఫెస్టో. మీ ప్రిపరేషను ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. 600 పోస్టులు మళ్ళీ ఇంతకు తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇది మీకు మంచి అవకాశం. చాలామంది చెప్పే డౌట్ ఏంటి అంటే బీఫామ్ చదివి లేదా ఎంఫామ్ చేసి చాలా సంవత్సరాలు అయింది, నేను మళ్ళీ చదవగలనా లేదా అంటే ఆ అపోహలు ఏవి పెట్టుకోవద్దు. మీరు ఇంతకుముందు డ్రగ్ ఇన్స్పెక్టర్ చూసినట్టయితే అందులో క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఎప్పుడో 2012-13లో బీఫామ్ ఎంఫామ్ చేసిన వాళ్ళు. సో ఏం కావాలంటే మీకు ఒక లక్ష్యం, పట్టుదల కావాలి. ఆ పట్టుదల ఉంటే ఏదైనా చదవచ్చు, ఏమైనా చేయొచ్చు. ద అదర్ థింగ్, టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపేర్ అవుతున్నప్పుడే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. లాస్ట్ టైంలో టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవలేకపోయినా మీ నోట్స్ చదవడం ఈజీ అవుతుంది. మెటీరియల్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, టెక్స్ట్ బుక్స్ చదవండి. వేరే అంటే నేను చెప్పినట్టు ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ పిక్ చేస్తారు. సో అనవసరంగా మెటీరియల్స్ అని వాటి వెనక్కి పడి మీ కెరీర్ని పాడు చేసుకోవద్దు. టెక్స్ట్ బుక్సే చదవండి. నా విషయానికి వస్తే నా క్లాసెస్ నేను మేలో నోటిఫికేషన్ వచ్చాక క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం ఇప్పటి నుంచే చేయండి. ప్రతిరోజు యూట్యూబ్లో ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clockకి ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ నుండి వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే పెడతాను. ఎందుకు ఇవి చేస్తానంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్ ఏంటో తెలుస్తుంది. క్వశ్చన్స్ ఇలా అడుగుతారని ఒక అవగాహన వస్తే మీరు అలా ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్రెడీ ఒక 36 వీడియోస్ వరకు ఉన్నాయి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ నుండి వచ్చినవి. అవి ఫాలో అవుతూ ఉండండి. ఇక మీదట కూడా ఎవ్రీడే చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.